Hi guys, welcome back to SQL Real-Time Project course playlist. So guys, మీరు వీడియోస్ వాచ్ చేస్తా ప్రాక్టీస్ చేసుకోండి. సో మీకు ఈజీగా ఉంటుంది. సో మీకు ఈ వీడియోస్లో చెప్పిన ఎగ్జాంపుల్స్ కానీ ఆ కంటెంట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే సో మీకు డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెట్టింటాను. సో మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆ లింక్లోకి వెళ్తే ఇట్లా ఫైల్స్ అన్నీ ఉంటాయి. సో మీరు ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్ అట్ ఏ టైం కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్, బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ వీడియో, గైస్ ఎవరైనా స్టిల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు వీడియోస్ చూస్తూ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఎంతో యూస్ఫుల్ కంటెంట్. సో గైస్, లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. గైస్, టుడేస్ వీడియోలో వచ్చేసి ఐడెంటిటీ ఇన్ ఎస్క్యూఎల్. సో ఇది ఇంపార్టెంట్ టాపిక్. సో ఐడెంటిటీ అంటే ఏంటనేది చూద్దాము. సో ఐడెంటిటీ అలౌస్ ఏ యూనిక్ నెంబర్ టు బి జనరేటెడ్ ఆటోమేటికలీ వెన్ ఏ న్యూ రికార్డ్ ఇన్సర్టెడ్ ఇంటూ ఏ టేబుల్. సో ఏదైనా ఒక టేబుల్లోకి ఒక కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేస్తే ఆ యూనిక్ నెంబర్ ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. అదేంటనేది మనం ఎగ్జాంపుల్ చూస్తే బాగా అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అని ఉంది. సో ఈ టేబుల్లో మనం ఏం చేద్దామని చూస్తామంటే ఇక్కడ చూసినామంటే 1 2 3 4 5 6 కస్టమర్ ఐడి ఉన్నాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ ఇంటూ మనం ఏం చేస్తాము, కస్టమర్స్ టేబుల్ నేమ్. సో వాల్యూస్ వచ్చేసి ఓకే. సో ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఏంది, సో కస్టమర్ ఐడి. సో మనం 7 పాస్ చేస్తాం. ఓకే. సో కస్టమర్ నేమ్ వచ్చేసి సమ్ టెస్ట్ నేమ్. ఓకే, టెస్ట్ నేమ్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సమ్ ఈమెయిల్ కూడా ఇద్దాము. సో ఓకే, test_some_test.com. ఓకే. సో మనం ఒక రికార్డు ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, ఫైన్. ఇప్పుడు బాగుంది. సో 7 ఇన్సర్ట్ అయింది రికార్డులకి. సో 7th రికార్డ్ టెస్ట్ నేమ్, టెస్ట్ అనేది మనం ఇన్సర్ట్ చేసిన కొత్త రికార్డ్ ఇన్సర్ట్ అయింది. సో ప్రస్తుతం మనం డేటాబేస్లో ఉన్నాం కాబట్టి ఈ ఆర్డర్ తెలుసు, 1 2 3 4 5 6 7. సో నెక్స్ట్ రికార్డ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు 8 ఇన్సర్ట్ చేయాలని ఇన్సర్ట్ చేస్తాం. కానీ ఎప్పుడు ఎవరు డేటాబేస్లోకి వచ్చి ఇన్సర్ట్ క్వైరీ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయరు. సో ఏదో ఒక సోర్స్ నుంచి ఈ వాల్యూస్ వచ్చి మన టేబుల్లోకి పడతాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ నుంచి రావచ్చు. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది. సో ఈ ఫామ్లో నుంచి సబ్మిట్ చేస్తే ఎవరైనా సైన్ అప్ చేస్తే ఆటోమేటిక్గా మన కస్టమర్ టేబుల్లోకి వచ్చి రికార్డ్ ఇన్సర్ట్ అవ్వాలి. సో ఫ్రంట్ ఎండ్ యూజర్కి, సో మనం బ్యాక్ ఎండ్లో ఉన్నాం కాబట్టి ఐడీస్ ఎన్ని ఉన్నాయి, లాస్ట్ ఐడి ఏంటి, సో ఇప్పుడు 7 రికార్డు ఉన్నాయి, సో 8th నెక్స్ట్ 1 అని మనకు తెలుస్తుంది. కానీ ఫ్రంట్ ఎండ్ యూజర్కి ఎలా తెలుస్తుంది? ఇక్కడ కస్టమర్ ఐడి ఎవ్రీ టైం ఎంటర్ చేసేటప్పుడు కస్టమర్ రిజిస్టర్ అయ్యేటప్పుడు ఓకే లాస్ట్ కస్టమర్ ఐడి 7 ఉందా, 8 ఉందా, 10 ఉందా, 100 ఉందా అనేది ఎట్లా తెలుస్తుంది? ఈ వాల్యూ ఎట్లా పాస్ చేస్తాడు? సో అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే, సో ఇట్లా ఫ్రంట్ ఎండ్ యూజర్కి మనం కస్టమర్ ఐడి ఇవ్వకుండా ఓన్లీ కస్టమర్ నేమ్, ఈమెయిల్ ఐడినే పాస్ చేస్తాడు. సో కస్టమర్ ఐడిని మనం బ్యాక్ ఎండ్లోనే ఆటోమేటిక్గా జనరేట్ చేస్తాం. ఎవ్రీ న్యూ కస్టమర్ వచ్చినప్పుడు అతనికి ఒక కొత్త కస్టమర్ ఐడి మనమే ఇస్తాం. సో అది ఎట్లా అంటే, సో ఇప్పుడు ఈ కస్టమర్ ఐడికి ఎప్పుడైనా కానీ మనం ఈ కస్టమర్ ఐడి ప్రైమరీకి కదా, దీనికి ఐడెంటిటీ అనే డేటా టైప్ మనం యాడ్ చేస్తే, ఐడెంటిటీ అని ఇస్తే ఆటోమేటిక్గా దీనికి వాల్యూ పాస్ చేయాల్సిన పనిలే, ఆటోమేటిక్గా +1 ఇంక్రిమెంట్ అవుతుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ 7 ఉంది, నెక్స్ట్ టైం 8 అవుతుంది, నెక్స్ట్ రికార్డ్ వచ్చినప్పుడు 9 అవుతుంది. సో ఆటోమేటిక్గా అట్లా అవ్వాలంటే ఐడెంటిటీ ఎట్లా యాడ్ చేస్తాం ఈ టేబుల్కి అనేది మనం చూద్దాము. అండ్ ఐడెంటిటీ ఈ టేబుల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మన టేబుల్స్లో ఆల్రెడీ ఉంది. సో ఆల్రెడీ ఉన్న టేబుల్కి, ఉన్న కాలంకి, ఎగ్జిస్టింగ్ కాలంకి మనం ఆల్టర్ చేయలేము, ఐడెంటిటీని మాత్రం యాడ్ చేయలేము. కావాలంటే కొత్త కాలం క్రియేట్ చేసి ఇదే టేబుల్కి ఆల్టర్ చేసి కొత్త కాలం ఇచ్చి దానికి ఐడెంటిటీ ఇవ్వచ్చు. కానీ ఉన్నదానికి కస్టమర్ ఐడికి ఐడెంటిటీని ఆల్టర్ చేయలేము. సో అది ఆప్షన్ లేదు. సో దానికోసం ఏం చేస్తామంటే ఉన్న టేబుల్ని మనం క్రియేట్ చేసి మళ్ళీ ఇన్సర్ట్ చేద్దాం, రికార్డ్స్ని చూద్దాం. ఓకే. సో దానికోసం ఏం చేద్దామంటే, సో డ్రాప్ టేబుల్ కస్టమర్స్. సో మనకు ఆల్రెడీ టేబుల్స్ అన్ని క్రియేట్ చేసి ఉన్నాం కాబట్టి చూద్దాం, డ్రాప్ టేబుల్ చేద్దాం. సో కెనాట్ డ్రాప్, చూడండి ఒక ఎర్రర్ వచ్చింది ఇక్కడ, చూద్దాం. ఇది కూడా మంచిదే మనకి, మీకు సంథింగ్ లర్నింగ్ హియర్. సో అబ్జర్వ్ చేయండి ఎర్రర్ ఎందుకు వచ్చింది అనేది. కుడ్ నాట్ డ్రాప్ ఆబ్జెక్ట్ కస్టమర్స్ బికాస్ ఇట్ ఈస్ రెఫరెన్స్డ్ బై ఫారిన్ కీ కన్స్ట్రెంట్. సో ఎందుకంటే ఈ కస్టమర్స్ ఉంది కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్లో ఈ కస్టమర్ ఐడి అనేది వేరే టేబుల్లో ఫారిన్ కీగా యూజ్ చేస్తారు అనమాట. ఈ ప్రైమరీ కీని ఎక్కడ, ఏ టేబుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్డర్లో చూడండి, ఆర్డర్స్లో మీరు కాలమ్స్లోకి వెళ్తే సో ఈ కస్టమర్ ఐడి అనేది ఇక్కడ యూజ్ చేసినాడు ఫారిన్ కీగా. సో ఏది మన ఈ కస్టమర్ టేబుల్లో ఉన్న కస్టమర్ ఐడిని, సో ఆర్డర్స్ టేబుల్లో ఈ కస్టమర్ ఐడిని యూజ్ చేసినాడు, అర్థమైంది, అక్కడ ఫారిన్ కీ యూజ్ చేసినాడు ఆర్డర్స్ టేబుల్లో. ఇది ఈ ప్రైమరీ కీ అనేది ఆర్డర్స్ టేబుల్లో
ఫారిన్ కీగా ఉంది. సో అందుకే ఆల్రెడీ ఇప్పుడు ఈ రికార్డ్స్ ఈ కస్టమర్ ఐడీస్ ఆల్రెడీ వేరే టేబుల్తో అసోసియేట్ అయినాయి అనమాట. సో అక్కడ డేటా ఇన్కన్సిస్టెంట్ అది పొరపాటున ఇక్కడ రిమూవ్ చేస్తే నెక్స్ట్ టైం ఆర్డర్స్ టేబుల్ లోడ్ అయ్యేటప్పుడు సో అక్కడ డేటా సరిగా లోడ్ అవ్వదు. సో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా మీరు ఒక టేబుల్లోని ఏదైనా ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేయాలన్నా అది ఒకవేళ ఫారిన్ కీ వేరే టేబుల్లో యూస్ చేస్తుంటే ఫారిన్ కీగా ఈ కాలంని ఆ ఫారిన్ కీలో ఉన్న ఆ ఫారిన్ కీ యూజ్ చేసే టేబుల్ని డిలీట్ చేసి అట్లీస్ట్ ఆ రికార్డ్ని డిలీట్ చేసి ఏదైతే ఫారిన్ కీగా యూజ్ చేస్తున్నామో తర్వాతే ఇక్కడ వచ్చి డిలీట్ చేయాలి. అప్పుడే డిలీట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కస్టమర్స్ టేబుల్ వచ్చి అసోసియేట్ అయింది ఆర్డర్స్ టేబుల్తో అసోసియేట్ అయింది. ఓకే, సో అందుకే మనము డ్రాప్ చేసినా కూడా అసోసియేట్ అవ్వలేదన్నమాట, వేరే చోట రెఫరెన్స్ అని వస్తుంది. సో మనకు తెలుసు కాబట్టి ఆర్డర్స్ టేబుల్ డ్రాప్ చేద్దాం ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని కీస్ మనవి ఇక్కడ ఈవెన్ మీరు కావాలంటే చూడండి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్ టేబుల్ చూద్దాం ఒకసారి. చూడండి ఎగ్జిక్యూట్. సో ఆర్డర్స్ టేబుల్లో చూడండి ఇప్పుడు రెండు కలిపి ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఈ కస్టమర్ ఐడీస్ అనేది చూడండి కస్టమర్ టేబుల్లో ఉన్న కస్టమర్ ఐడీస్ అన్ని ఇక్కడ ఆర్డర్ టేబుల్స్లో మ్యాప్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు మనం కస్టమర్ టేబుల్ డిలీట్ చేస్తే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది డేటా ఇన్కన్సిస్టెంట్ అయిపోతుంది అనమాట. సో మీనింగ్లెస్ అయిపోద్ది. సో ఇక్కడ రికార్డే లేకపోతే ఇక్కడ ఎట్లా ఎగ్జిస్ట్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినప్పుడు చూసినాం. సో ఫారిన్కి ఇన్సర్ట్ అయ్యేటప్పుడే ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాల్యూసే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు డిలీట్ చేస్తే ఇది నాన్ మీనింగ్ఫుల్ అయిపోద్ది. దట్స్ వాట్ అందుకే ఎర్రర్ వస్తుంది ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడ మీరు డిలీట్ చేసి తర్వాత ఈ టేబుల్లో ఉన్న రికార్డ్ని డిలీట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థర్డ్ రికార్డ్ డిలీట్ చేయాలనుకో ఆ థర్డ్ రికార్డ్ ఇక్కడ ఫారిన్కి రెఫరెన్స్ ఆ వాల్యూ డిలీట్ చేస్తేనే ఇక్కడ ఈ టేబుల్లో రికార్డు డిలీట్ చేయగలవు. సో ప్రస్తుతం మన కేసులో ఏంటంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ అన్ని రికార్డ్స్కి 1 2 3 4 5 6 ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి సో మనం బెటర్ టు డిలీట్ ఎంటైర్ టేబుల్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో మళ్ళీ క్రియేట్ చేద్దాం. మన దగ్గర స్క్రిప్ట్ ఉంది కాబట్టి ఈజీనే. సో ఏదైనా ఒక టేబుల్ని డ్రాప్ చేయాలంటే డ్రాప్ టేబుల్ లైక్ దిస్. ఆల్రెడీ కస్టమర్ టేబుల్ మనం డ్రాప్ చేయడానికి ట్రై చేసినాం కదా. సో ప్రస్తుతానికి మనం ఆర్డర్స్ టేబుల్ని డిలీట్ చేద్దాం. సో అగైన్ ఎర్రర్ వచ్చింది, మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే కుడ్ నాట్ డ్రాప్ ఆర్డర్స్ బికాస్ ఇట్స్ రెఫరెన్స్డ్ బై ఫారిన్ కీ కన్స్ట్రెంట్. సో ఎందుకంటే ఆర్డర్ టేబుల్ ఎందుకు డిలీట్ చేద్దామంటే సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్ టేబుల్లో ఈ ఆర్డర్ ఐడి వచ్చేసి మళ్ళీ ఇంకో టేబుల్లో ఇది ఆర్డర్ డీటెయిల్స్ టేబుల్లో ఉంది అనమాట. ఆర్డర్ డీటెయిల్ ఇప్పుడు లైక్ ఎట్లా కస్టమర్ ఐడి ఎట్లా ఆర్డర్స్ టేబుల్లో ఉందో అట్లనే ఆర్డర్ డీటెయిల్ టేబుల్ వచ్చేసి ఆర్డర్ ఐడి వచ్చేసి వేరే టేబుల్లో ఇది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్ అండర్స్కోర్ డీటెయిల్స్ టేబుల్లో మ్యాప్ అయి ఉంటుంది అనమాట. చూడండి ఇప్పుడు మీరు చూడండి. సో ఈ ఆర్డర్ ఐడి వచ్చేసి అగైన్ ఆర్డర్ డీటెయిల్స్ టేబుల్లో ఫారిన్ కీగా ఉంది. సో అందుకే ఆర్డర్స్ టేబుల్ మీరు డిలీట్ చేయరు. సో దానికోసం ఏం చేయాలి, ఫస్ట్ డ్రాప్ చేయాల్సింది ఇది. ఓకే, 1 by 1 మళ్ళీ క్రియేట్ చేద్దాం. మనకి ఇక్కడ సింటాక్స్ ఉంది కాబట్టి. సో ఇది కూడా మీకు లర్నింగ్ ఫారిన్ కీ ప్రైమరీ కీ ఎట్లా అటాచ్ అయి ఉంటుంది ఎలా డిలీట్ చేయాలని. సో ఫస్ట్ ఆర్డర్ డీటెయిల్స్ డిలీట్ చేద్దాం. సో డిలీట్ అయిపోయింది. ఓకే, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆర్డర్స్ డిలీట్ చేయండి. సో ఆర్డర్స్ టేబుల్ కూడా డిలీట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు కస్టమర్ టేబుల్ డిలీట్ చేయండి, డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే అన్ని టేబుల్స్ వెళ్ళిపోద్ది. ఓకే, సో దిస్ ఈస్ ఫైన్. మళ్ళీ క్రియేట్ చేద్దాం ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ టేబుల్ మనకి డేటా ఉంది కాబట్టి స్క్రిప్ట్స్ ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే ఓకే కొత్త విండో తీసుకుంటాను. ఓకే, క్రియేట్ టేబుల్ కస్టమర్ ఐడి ఇంట్ ప్రైమరీకి తెలుసు మనకి డూప్లికేట్ లేకుండా. సో ఈ కాలంకే ఐడెంటిటీ అని ఇస్తాం ఎందుకంటే ప్రతిసారి దీనికి వాల్యూ పాస్ చేయలే. ఓన్లీ కస్టమర్ నేమ్ ఈమెయిల్ పాస్ చేస్తే ఆటోమేటిక్గా కస్టమర్ ఐడి జనరేట్ చేస్తుంది ఎందుకంటే ఐడెంటిటీ అనేది. సో అదేంటి అనేది మనం చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఆల్రెడీ డ్రాప్ చేసినాం కదా. సో కమాండ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో అట్లనే దీనికి స్క్రిప్ట్ చూడండి. ఇన్సర్ట్ క్వైరీ మన ప్రీవియస్గా ఎట్లున్నది చూడండి. ఇప్పుడు ఒకవేళ నేను ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసినాను అనుకో ఇన్సర్ట్ క్వైరీ అన్ని రోస్. సో కస్టమర్ ఐడి కూడా పాస్ చేస్తున్నాం. ఓకే చూడండి కస్టమర్ పాస్ చేసి స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే కెనాట్ ఇన్సర్ట్ ఎక్స్ప్లిసిట్లీ వాల్యూ ఫర్ ఐడెంటిటీ కాలం కస్టమర్స్ టేబుల్ వెన్ ఐడెంటిటీ సెట్ ఆఫ్. ఎందుకంటే మనం ఈ కస్టమర్ ఐడి అనేది ఆల్రెడీ ఐడెంటిటీ ఇచ్చినాం. సో ఐడెంటిటీ ఇచ్చిన తర్వాత దానికి వాల్యూ పాస్ చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా 1,1 అనేది తీసుకుంటుంది అనమాట దానికి. సో దీనికి ఈ కాలంకి మనం మాన్యువల్గా వాల్యూ పాస్ చేయాల్సిన పని లేదు. చూడండి సో బై డిఫాల్ట్గా మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తే ఫస్ట్ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తే 1 1 + 1 అట్లా బై డిఫాల్ట్గా సీడ్ వచ్చేసి 1
1 నుంచి 1+1 అయింది, మళ్ళీ 2 అయింది కదా, సెకండ్ 2+1 3+1 అట్లా 1 by 1 ఒక 1 యాడ్ అయితే ఎవ్రీ రికార్డ్కి ఇన్సర్ట్ అయింది. కావాలంటే చూద్దాం. సో దేర్ ఆర్ మోర్ కాలమ్స్. చూడండి ఇక్కడ 2 కాలమ్సే పాస్ చేస్తాను, కానీ మనం ఇక్కడ కస్టమర్ ఐడి డెఫినేషన్లో తీయలేదు అనమాట. సో మనం ఇక్కడ రిమూవ్ చేయండి, 2 వాల్యూ సరిపోద్ది. ఇప్పుడు ఇన్సర్ట్ అయితే 6 rows ఎఫెక్టెడ్. సో మనం టేబుల్ని చెక్ చేద్దాం ఎట్లా ఇన్సర్ట్ అయిందని. సో 1+1 సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్. ఓకే, చూడండి ఇప్పుడు ఈవెన్ మనము కస్టమర్ ఐడి మాన్యువల్గా పాస్ చేయకుండా ఆటోమేటిక్గా ఇన్సర్ట్ చేస్తాను 1 by 1. ఈవెన్ ఇప్పుడు మీరు ఆటోమేటిక్గా ఇంకో వాల్యూ ఇన్సర్ట్ ఇంటూ ఇంకో వాల్యూ ఏదైనా ఇన్సర్ట్ చేయాలన్నా కూడా డూప్లికేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డూప్లికేట్ చేస్తాను చూడండి. సో ఓన్లీ ఫస్ట్ రికార్డ్ ఎగ్జిక్యూట్. సో ఆటోమేటిక్గా మనం వాల్యూ పాస్ చేయకపోయినా కూడా మనకి ఐడెంటిటీ యూజ్ చేసినాం కాబట్టి 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అట్లా ఎన్ని రికార్డ్ చేసినా ఆటోమేటిక్గా 1 అవుతా ఇంక్రిమెంట్ పోతుంది అనమాట. సో దట్స్ వాట్ ఐడెంటిటీ యూజ్ చేస్తాం. సో ఐడెంటిటీ అలౌస్ ఏ యూనిక్ నెంబర్ టు బి జనరేట్ ఆటోమేటిక్లీ వెన్ ఎ న్యూ రికార్డ్ ఈజ్ ఇన్సర్టెడ్ into a table. Okay, that's fine. The starting value is identity 1 and starting value వచ్చేసి 1తో స్టార్ట్ అయింది అండ్ ఇట్ విల్ ఇంక్రిమెంట్ బై 1 ఫర్ ఈచ్ న్యూ రికార్డ్. కొత్త రికార్డ్ అయిపోతే 1+ అవుతుంది. ఓకే, సో ఇంకో వేలా కూడా యూస్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఎవ్రీ టైం 1తోనే స్టార్ట్ అవ్వద్దు, మీకు 100 నుంచి స్టార్ట్ అవ్వాలి అండ్ ఎవ్రీ టైం 1 ఇంక్రిమెంట్ అవ్వద్దు, 5 రికార్డ్స్ గ్యాప్ ఉండాలి. సో 100, 105, 110 అట్లా 5 గ్యాప్తో ఇన్సర్ట్స్ అప్డేట్ అవ్వాలని అట్లా కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో అట్లా చేంజ్ చేసుకోవాలంటే ఏంటంటే, సో మళ్ళీ క్రియేట్ చేద్దాం దానికి. సో ప్రస్తుతానికి మళ్ళీ డ్రాప్ చేద్దాం టేబుల్ కస్టమర్స్. సో మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ క్రియేట్ చేద్దాం. సో అట్లా సో మళ్ళీ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఐడెంటిటీ దగ్గర మనం సీడ్ మెన్షన్ చేయొచ్చు. బై డిఫాల్ట్ అయితే ఏం మెన్షన్ చేయకపోతే 1, నుంచి 1 ఇంక్రిమెంట్ అయితే ఎవ్రీ టైం 1తో స్టార్ట్ అయ్యి ఎవ్రీ టైం 1 ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏదైనా స్పెసిఫిక్ మాన్యువల్గా వాల్యూ చేయాలంటే 100 అని చేయండి, 100తో స్టార్ట్ అయింది. సో మళ్ళీ 5 రికార్డ్స్ గ్యాప్ తర్వాత రావాలనుకుంటే అట్లా ఎంత కావాలంటే 10 అంటే 10 ఇవ్వండి, 5 కాబట్టి నేను 5 ఇచ్చాను. సో ఇట్లా ఎడిట్ చేసి ఇట్లా క్రియేట్ చేయండి. సో కమాండ్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ టేబుల్లో మనం మళ్ళీ ఫ్రెష్గా క్రియేట్ చేసినాం కాబట్టి ఎంటీ డేటా. బట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం ఈ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తే ఈ వాల్యూస్ అన్ని 100తో స్టార్ట్ అవుతాయి. 100, 105, 110, 115, 120, 125 లైక్ దట్. 6 rows ఎఫెక్టెడ్. చూడండి డేటా. ఓకే, సో 105 చూడండి, 110. ఎందుకంటే మనం ఇక్కడ ఐడెంటిటీ ఇచ్చేటప్పుడు పక్కన సీడ్ మెన్షన్ చేసినాం, 100తో స్టార్ట్ అవ్వాలి అండ్ 5 రికార్డ్స్ ఎవ్రీథింగ్ గ్యాప్ ఉండాలి బిట్వీన్. సో 100, 105 అట్లా 110, 115 అట్లా. దట్స్ వాట్ ఐడెంటిటీ ఇక్కడ మెన్షన్ చేసింది అదే. టు స్పెసిఫై ఎంపైడీ కాలమ్ స్టార్ట్ విత్ లైక్ 100 ఇంక్రిమెంట్ 5 చేంజ్ ఇట్ టు ఐడెంటిటీ 105. మనం ఇది టెస్ట్ చేసినాము, దట్స్ గుడ్. ఓకే, సో అది ఏంటి, సో మనం ప్రస్తుతానికైతే ఇలా ఏం లేకుండా ఇది డ్రాప్ చేసి మళ్ళీ నార్మల్గా బై డిఫాల్ట్గా ఇట్లా ఉంటుంది ఐడెంటిటీ. ఏదైనా మీకు వరస్ట్ కేస్ సినారో అట్లా క్రియేట్ చేసి అట్లా ఇన్సర్ట్ చేసుకోండి, నేను చూపించాను అట్లా కూడా చేసుకోవచ్చు అని. సో డిఫాల్ట్గా ఇది. సో అట్నే, సో అది ఐడెంటిటీ అంటే. అండ్ అట్లనే మనం ఇప్పుడు కొంచెం మాడిఫై చేసాం కదా, అట్నే ఆర్డర్స్ టేబుల్ స్క్రిప్ట్స్ కూడా మళ్ళీ యాజ్ యూజువల్గా మనం ఎంటర్ చేద్దాము. సో మనకు ఇప్పుడు ఏం చేద్దామంటే ఈవెన్ ఆర్డర్స్ టేబుల్ కూడా మనము ఐడెంటిటీ ఇద్దాం. ఓకే, సో ఆర్డర్స్ టేబుల్ కూడా ప్రైమరీ కీ ఉంది కదా, ఐడెంటిటీ యాడ్ చేయండి. సో ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, సో ఐడెంటిటీ అండ్ దీని వాల్యూస్ మళ్ళీ ఇన్సర్ట్ చేసేటప్పుడు మనము ఇక్కడ ఆర్డర్ ఐడి పాస్ చేస్తున్నాం చూడండి. సిమిలర్ వే డిలీట్ చేసేయండి, ఇక్కడ ఆర్డర్ ఐడి తీసేసేయండి. ఓకే, అదర్వైజ్ ఎర్రర్ వస్తుంది మనం పాస్ చేయట్లేదు కాబట్టి. ఓకే, డిలీట్ చేయండి అన్ని రికార్డ్స్కి. సో ఆర్డర్ డీటెయిల్స్ టేబుల్ని ఎగ్జిక్యూట్ చేయండి. సో ఫస్ట్ క్రియేట్ చేసినామా ఆర్డర్స్, ఆల్రెడీ క్రియేట్ చేసినాం. సో ఇప్పుడు ఇన్సర్ట్ చేయండి డేటా, ఎగ్జిక్యూట్, పర్ఫెక్ట్. సో అట్లనే మళ్ళీ ఆర్డర్స్ క్రియేట్ చేసినాము, ఆర్డర్ డీటెయిల్స్ కూడా క్రియేట్ చేయండి. సో ఆర్డర్ డీటెయిల్స్ టేబుల్ ఇక్కడ ఉంది. సో దీనికి కూడా మనము ఐడెంటిటీ ఉంది కదా, ఐడెంటిటీ యాడ్ చేయండి. స్క్రిప్ట్స్లో మీకు కరెక్ట్గా వస్తుంది. ఓకే, సో అగైన్ ఐఎమ్ క్రియేటింగ్, బట్ you have to remove this in the
డీటెయిల్స్ ఇక్కడ స్క్రిప్ట్ చేసేటప్పుడు. ఓకే, సో డిలీట్ చేయండి అన్ని. సో ఎందుకంటే ఐడెంటిటీ ఇచ్చినాం కాబట్టి ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది, ఇన్సర్ట్ అయిపోద్ది. సో అది ఆర్డర్ డీటెయిల్ ఐడి కూడా మనం ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవుతుంది. ఎగ్జిక్యూట్, దట్స్ ఇట్. సో ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద డేటా, Control-C, select star from. So this is all about identity anamata chudandi. So I think we'll cover everything about identity. So we'll see another topic in next video.